అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. తనిఖీలు సోదాలు అంటూ హడావిడి చేసిన అధికారులు చివరికి ఏమీ దొరకలేదని వెనుదిరిగారు. అయితే ఇదంతా పై స్థాయి అధికారుల ప్రమేయం వల్లే జరిగింది. స్వయంగా తనిఖీ చేసిన అధికారులే ఈ విషయాన్ని చెప్పారు. పై స్థాయి అధికారుల ఒత్తిడి వల్లే తనిఖీలు చేశాము అని చెప్పారు. అధికారులకు అందరూ చెప్తున్నా, మిమ్మల్ని అనవసరంగా పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దయచేసి మీరు ఆ పావుల్లో భాగం కావద్దు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాదిరి చేసి ఇప్పుడు మేము కన్నా రాకుండా పోతే ఇక్కడ ఎంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యింది. వీళ్ళని మేము కాపాడి డబ్బులు దొరికింది, దాని నిండా డబ్బులు బంగారు తీసుకున్నారంట. చూపించు ఏమన్నా ఉందా? నిన్న మధ్యాహ్నం ప్రొద్దుటూరులోని సుధాకర్ యాదవ్ ఇంటికి వచ్చిన ఐటీ అధికారులు అంగుళం కూడా వదలకుండా సోదాలు చేశారు. స్టోరేజ్, కాట్స్, అల్మారాలు, బాత్రూంలు వేటిని వదలకుండా తనిఖీ చేశారు. Peaceful ga cheppandi. Okay, you are responsible officer, I know. Yes, sir. On what purpose you came, what you searched here, that you tell to media. That's what. See, information from our Higher authorities who? From Delhi? No, Our BJP? no, sir. Sir. Our body? వచ్చి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు? ఓకే, వాట్ యు డిడ్ హియర్? ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఐటీ అధికారుల సోదాలకు టీడీపీ నేతలు ఎక్కడ అడ్డుపడలేదు. చివరకు సోదాలు ముగిసిన తర్వాత వారిని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో సోదాలు చేశారని ప్రశ్నించారు. అప్పుడు పై స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పిన వాళ్లు వారు ఢిల్లీ వారా లేక మరెవరు అనేది మాత్రం చెప్పలేదు. ఏమన్నా ఉందా? ఐటీ దాడులకు భయపడేది లేదని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇది తమ ప్రత్యర్థుల పన్నాగమే అని ఆయన ఆరోపించారు. ఎవరికీ భయపడబోమనని సుధాకర్ యాదవ్ అన్నారు. మేము పొద్దుటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాన్వాస్ చేసుకొని ఇంటిపై భోజనం చేసుకొని బయలుదేరి వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వల్ల పంపడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే వీళ్ళు కావాల్సింది మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేసేటువంటి కుట్ర. ఈ వైకాపా పార్టీ ప్రజలందరూ, వైకాపా పార్టీ నాయకులు మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రకు మేము ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మేము దేనికి సిద్ధమే. రికార్డు పరంగా దేనికైనా చట్టానికి సిద్ధంగా ఉంటాము. చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయము. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకునే మాదే అభ్యంతరం లేదు. అన్ని రికార్డ్స్ మావి ఉన్నాయి. ఎక్కడైనా ఏమున్నా దానికి ఆన్సర్ చెప్తాము. దానికి ఎక్కడైనా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎత్తు రికార్డు పరంగా చెక్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈరోజు పంపించినారంటే వాళ్ళు ఓడిపోతున్నాం చెప్పి భయంతో మమ్మల్ని భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి కుట్ర ఇది. ఎందుకంటే మా నియోజకవర్గంలో 5 సంవత్సరాలు మా గారు పనిచేసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి పార్టీ మారి ఈరోజు మా మీద భయభ్రాంతం చేస్తున్నారు. ప్రజలు ఉన్నారు మాకు. ప్రజలు ఉన్నంత వరకు ఈ మోసం చేసినారని చెప్పి ప్రజలు బాగా తెలిసిపోయింది. ఇవన్నీ నిన్నగాక మొన్న బ్యాలెట్ పేపర్లో మాది 2వ పేరు అయితే మాది 3వ పేరు అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు. అంటే ప్రజలను వాళ్ళకు ప్రజలను అయోమయం చేసే ఉద్దేశం ఇది. ప్రజలను
ఏదో జరిగిపోతుంది అనేదానికి వాళ్ళు చేసిన కుట్ర ఇది. దీని అందరూ ప్రజలు బాగా గమనిస్తున్నారు. అది జరిగిన తర్వాత ఈరోజు సాయంకాలం ఇన్కమ్ ట్యాక్స్ అయ్యింది. ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయితే ఏమవుతుంది? మా దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి. మేము ఎక్కడ కానీ రూల్ ప్రకారం ఉంటాము. అకౌంటబుల్ ఉంటుంది. మా దగ్గర ఉంటే మా ఇంట్లో ఉంటే 50,000 నుంచి 60,000 రూపాయలు డబ్బు ఉంటుంది. అన్ని రికార్డు ఉంటాయి. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మళ్ళీ అధికారులు ఏమి లేవు మేము వెళ్ళిపోతామంటారు. మేము వెళ్ళిపోతాయా? మీరు అన్నీ చెక్ చేసుకో, నిన్ను పంపించిన రావాలి ఇక్కడికి, మీరు అన్నీ చెక్ చేసుకోండి అని చెప్పి కరాఖండి చెప్తున్నాము. అన్నీ చెక్ చేసుకుంటున్నారు. దానికి మేము భయపడే సమస్య లేదు. ఒకటి, మమ్మల్ని భయప్రాంతులు చేసేదానికి వీళ్ళందరూ ఏకమై మా మీద దండయాత్ర చేస్తున్నారు. ఈ దండయాత్ర వాళ్ళు దండయాత్ర చేస్తే మాకు రామదండు మాదిరిగా ప్రజలు కదిలి వస్తున్నారు. ప్రజల్లో చూస్తుంటూ వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఎంత దారుణం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. ఎక్కడ దౌర్జన్యాలు ఉన్నాయో ఈ దౌర్జన్యానికి అరికట్ట చేయాలంటే ఇటువంటి ఈరోజు ప్రజలు ముందుకు రావాలా. ఒక బీసీ నాయకుడిగా ఉన్నాయని చెప్పేసి నా మీద ఇంత ఎన్నో బలప్రయోగం చేస్తున్నారు. దీనికి దేనికి భయపడేది లేదు. మా అన్ని కరెక్ట్ అకౌంటబుల్ ఉంటాయి. ఎక్కడ దేనికి కార్యకర్త కూడా మాకేం జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. మేము అన్ని రికార్డు పరంగా ఉన్నాము. ఎక్కడ మేము తప్పు లేదు మాది. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కాదు, ఇంకా 2 రోజులు ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంట్లో చెక్ చేసుకొని డోంట్ కేర్, అన్ని కరెక్ట్ ఉన్నాయి. రికార్డు పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఎక్కడ చెక్ చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఇది చేసినటువంటి ఏంటి, మమ్మల్ని భయప్రాంతం చేసి ప్రజల్లో మమ్మల్ని ఏదో భయప్రాంతం చేసి ఇప్పుడే పారిపోయేటట్టు చేస్తారని చెప్తే ఇలా తరం కాదు. ఇది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేసినా మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాము. అభివృద్ధి మా ఆశయము. అభివృద్ధి ఆశయంతో మేము ప్రజలైపోతున్నాం. కాబట్టి ప్రజలు మాకు రామదండు మాది కదిలి వస్తున్నారు. ప్రజల్లో కూడా ఇంత మోసం చేస్తున్నారు, ఇంత దగా చేస్తున్నారు, ఇంత కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో బాగా ఉద్రేకం కదిలొచ్చింది. మరోవైపు ఈ ఐటీ దాడుల వ్యవహారంపై చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. మనోస్థైర్యం దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని, అయితే వేటికి భయపడబోమని తేల్చి చెప్పారు. తమ నేతల ఇళ్లపై దాడులు చేయించే వారికి తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ని సుధాకర్ యాదవ్ ఇంటిపై దాడులు చేశారు తమ్ముళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ మీకు మీ రాష్ట్రాల్లో కనపడంలా, వైసీపీ అవినీతి నీకు కనపడంలా, తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు నీకు కనపడంలా. మేము డబ్బులు లేకపోయినా పనిచేస్తా ఉంటే మా మనస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు దాడులు చేస్తున్నారు. తమ్ముళ్ళు హెచ్చరించాలా లేదా? గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఐటీ దాడులు మా పైన చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఒక దాడికి 50 సీట్లు పోతాయి నీకు. ఇక్కడే కాదు, దేశమంతా కూడా తిరిగి చెప్తాను. మీరు ఇదే మరి చేస్తే ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. నిన్న ప్రొద్దుటూరులో ఇదే సమయానికి సుధాకర్ యాదవ్ ఇంటిపై దాడులు చేసిన ఐటీ అధికారులు ఇవాళ గుంటూరులో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర సంస్థల్లో సోదాలకు దిగారు. టీడీపీలో బలమైన నేతగా ఉన్న రవీంద్రకు పేరుంది. ఈ పరిణామాల మధ్య రవీంద్ర ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. డబ్బులు దొరికింది, దాని నిండా డబ్బులు బంగారు తీసుకున్నారంట. గుంటూరులో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? విజయచంద్రిగా గుంటూరు నగరానికి చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర వ్యాపారాలపైన ఈ రోజు ఉదయం పూట
ఐటీ సోదాలు జరిగాయి. అయితే మీడియాకి సమాచారం తెలియ అక్కడికి వెళ్లే లోపు వాళ్ళు అప్పటికి వారు పని ముగించుకుని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. గత నెల రోజుల క్రితం ఇతని వ్యాపారాలు అతని ఇంటిపై కూడా దాదాపు రోజంతా ఐటీ సోదాలు నిర్వహించారు. అతను గుంటూరు వెస్ట్ టీడీపీ టికెట్ కూడా ఆశించారు. ఆ సమయంలో ఐటీ సోదాలు జరగటం అప్పుడు కలకలం రేపింది. తాజాగా ఇప్పుడు ఆయన గుంటూరు నగరంలో గుంటూరు ఈస్ట్ గాని వెస్ట్ అభ్యర్థులు గెలిపించేందుకు కూడా కీలక పాత్ర పోషించిన బలమైన నేతగా ఉన్నారు. ఆయన వ్యాపార సంస్థలపై ఈ రోజు ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరగడం కూడా మరొకసారి కలకలం రేపుతుంది. ప్రధానంగా టీడీపీలో బలంగా ఉన్న అభ్యర్థులు, ఆ టీడీపీకి బలంగా పనిచేస్తున్న అభ్యర్థులకు కూడా టార్గెట్ చేసుకొని ఈ ఐటీ సోదాలు చేస్తున్నారు. ఐటీ రైస్ ద్వారా ఇబ్బందులు పెట్టాలని వ్యూహం కూడా ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఈ సోదాల్లో ఏమి వాళ్ళు గ్రహించారు, ఏం పట్టుకున్నారు కూడా ఇప్పటికి కూడా సమాచారం రాలేదు. మీడియాకు సమాచారం అంది ఉదయం 10 గంటల నుంచి జరుగుతున్న ఈ ఐటీ సోదాలు మధ్యాహ్నం సమయానికి కూడా ముగించుకున్న వాళ్ళు ఎన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అరందరలో బ్రాడీపేటలో ఉన్న అతను గ్యాస్ కంపెనీ ఆఫీస్ లో జరిగినట్టు తెలుస్తుంది. మరొక పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి, అక్కడ కార్యాలయాలపై కూడా జరిగినట్టు కూడా సమాచారం ఉంది. అక్కడి నుంచి ఇంటికి వస్తారా లేకపోతే అక్కడి నుంచి ముగించుకుని వెళ్తారనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. చంద్రిక, మరి ఈ ఏదైతే ఐటీ దాడులు ఉన్నాయో దీనికి సంబంధించి రవీంద్ర ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? తాజా పరిణామాలకు సంబంధించి టీడీపీ ఏమంటోంది? అయితే తనను ఒకవేళ ఐటీ సోదాల ద్వారా తాను ఏమన్నా బెదిరించాలనుకుని, తాను ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకుని చూసినా తాను మాత్రం టీడీపీకి బలమైన కార్యకర్తగా కానీ పనిచేస్తుంది తప్పితే తాను ఎక్కడా భయపడలేదు. తన వ్యాపారాలు మొత్తం చాలా పారదర్శకంగా ఉంటాయి.